హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ఇమ్రాన్. మీరు చూస్తున్న నెవర్ సెటిల్ మోటో వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకు వాడ్రేవ్ బీచ్, దాంతోపాటు రామాపురం బీచ్ అన్నది ఎక్కడ ఉంది ఏంటి, రామాపురం వాడ్రేవ్ బీచ్కి ఎట్లా వెళ్ళాలి, దాంతోపాటు మనకి ఎక్కువగా ఫోటో షూట్స్ జరుగుతూ ఉంటాయి రామాపురంలో. అవి ఈ నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా పోల్స్, ఇవి ఎక్కడ ఉన్నాయి ఏంటన్నవి. ఎక్కువగా వెడ్డింగ్ మ్యారేజ్కి సంబంధించిన ఫోటో షూట్స్ జరుగుతుంటాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలన్నది మొత్తం మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేటటువంటి న్యూ వీడియోస్ ముందుగా చూసేందుకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసేటటువంటి లేటెస్ట్ వీడియోస్ ముందుగా మన ఛానల్లో చూడవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ అయిపోయాం. రామాపురం బీచ్ ఫస్ట్ మీకు చూపిస్తాను ఈ వ్లాగ్ వీడియోలో. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ నుంచి 15 km రాకుంది. మన ఫ్యూయల్ కొంచెం ఉంది. ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళి ఫ్యూయల్ ఫిల్ చేపిస్తున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మనకి దగ్గరలో వచ్చేసి రిలయన్స్ పెట్రోల్ స్టేషన్ ఉంది. రిలయన్స్ స్టేషన్కి వచ్చాం. మనమైతే స్టార్ట్ అయిపోయాం ప్రస్తుతానికి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనమైతే స్టార్ట్ అయిపోయాం. బీఈసీ కాలేజ్ నుంచి మనం వెళ్ళేది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, దాని మీద నుంచి మనమైతే వెళ్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది. నేను వెళ్తున్న డైరెక్షన్లో నాకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది బీఈసీ కాలేజ్, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అన్నది. ఇదిగోండి బీఈసీ కాలేజ్. గేట్ 1, గేట్ 2, 2 గేట్స్ ఉంటాయి దీనికి. ఇది బాపట్ల లోకల్లో ఉండేటటువంటి కాలేజెస్ మొత్తం చూపిస్తానని చెప్పాను మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో. దాని గురించి అయితే నేను ఒక మంచి వీడియో అన్నది చేసి చూపిస్తాను. లాక్డౌన్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రీ అయిపోయింది కదా, ఇప్పటి నుంచి అయితే నేను ట్రై చేస్తాను చేయడానికి. మనకైతే నేషనల్ హైవే రెడీ అవుతుంది ఈ పక్క. ఇక్కడ మీకు మిషనరీ కనిపిస్తుంది కదా వీడియోలో. మనమైతే ఈరోజు రామాపురం బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మీకు థంబ్నెయిల్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది. దాంతోపాటు మీకు వాడ్రేవ్ బీచ్, చీరాల్లో 2 బీచెస్ ఉన్నాయి. అవి ఒకటి వచ్చేసి రామాపురం, దాంతోపాటు వాడ్రేవ్. అవి 2 బీచెస్ మీకు చూపిస్తాను. క్లియర్గా 360 degreesలో కూడా మీకైతే ఒక వీడియో అన్నది వస్తుంది. ఎట్లా వెళ్ళాలి ఏంటి అన్నది మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా మనకి క్లియర్ రూట్ అన్నది ఎట్లా వెళ్తాం ఏంటన్నది మొత్తం మీకు నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మన గుంటూరు నుంచి కానీ విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఇప్పుడు నేను ప్రజెంట్ వెళ్తున్నటువంటి రూట్ అన్నది. ఈ రూట్ కంటిన్యూషన్లో మీకు ఎట్లా రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వెదులపల్లి ఆ తర్వాత చీరాల్లోకి ఎంటర్ అవ్వకుండానే హైవే మీద నుంచి వెళ్ళిపోవాలి. మనమైతే వెళ్తుంది వచ్చేసేసి ఈ రామాపురం బీచ్కి వెళ్దాం ఫస్ట్. ఇక్కడ నుంచి మనకైతే ఇంకా 11 కిలోమీటర్లు ఉంది. ఒంగోలు టు రామాపురం బీచ్ వచ్చేసి మనకి 60 కిలోమీటర్లు ఉంది డిస్టెన్స్ అన్నది. వచ్చేసి మనకి హైదరాబాద్ టు రామాపురం బీచ్కి వచ్చేసేసి 308 కిలోమీటర్లు ఉంది హైదరాబాద్ టు రామాపురం బీచ్కి. నెక్స్ట్ వచ్చేసేసి గుంటూరు టు రామాపురం బీచ్కి వచ్చేసేసి 54 కిలోమీటర్లు ఉంది మనకి. నెక్స్ట్ విజయవాడ నుంచి చూసుకున్నట్లయితే రామాపురం బీచ్కి 106 కిలోమీటర్లు ఉంది.
చిలకలూరుపేట నుంచి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే మనకి 47 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చేసేసి మనం నర్సరావుపేట నుంచి చూద్దాం. నర్సరావుపేట నుంచి మనకి 69 కిలోమీటర్లు ఉంది డిస్టెన్స్ అన్నది రామాపురం బీచ్కి. ఇప్పుడైతే మనమైతే హైవేలోకి వచ్చేసాం. ఇందాకలాగా ఏంటంటే సింగిల్ రోడ్, మనకి అది ఇంకా హైవే చేయలేదు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది వర్క్. ఇక్కడ నుంచి అయితే మనకు డైరెక్ట్గా ఈ రూటు చెన్నై వెళ్ళేటటువంటి రూటు, తమిళనాడుకి వెళ్ళే రూటు, దాంతోపాటు మనకు ఒంగోలు హైవేకి డైరెక్ట్గా నేషనల్ హైవేకి ఇదైతే కనెక్ట్ అవుతుంది. మనం వెళ్తున్న ప్రెజెంట్ అయిన రూట్ అయితే. ఇక్కడ మీకు ఫ్రంట్ మీకు బోర్డు వస్తుంది చూడండి. ఆ బోర్డు మీద మీకైతే క్లియర్గా ఉంటుంది, మీకు ఒక ఐడియా ఉంటుంది. నెల్లూరు ఒంగోలు ఇది చెన్నైకి ఇక్కడ నుంచి వచ్చేసేసి మనకి 368 కిలోమీటర్స్ ఉంది. నెల్లూరు అయితే 192, ఒంగోలు అయితే 62 km ఉంది. అంత ముందులో అయితే మనం లోపలికి వెళ్ళి చాలా ట్రాఫిక్ ఉండేది. ప్రస్తుతానికైతే అటువంటిది ఏం ప్రాబ్లం లేకుండా నేషనల్ హైవే అయితే ప్రజెంట్ అయితే ఉంది వర్కింగ్ అంటే కన్స్ట్రక్షన్ అయితే ఇంతవరకు అయిపోయింది. ఇంకా మనకి ఇది డైరెక్ట్గా మనకి రోడ్ ఉంది, ఇది తీసుకెళ్ళి మచిలీపట్నానికి లింక్ చేస్తారంట. అదైతే కన్స్ట్రక్షన్లో ఉంది వర్క్ అన్నది ప్రస్తుతానికైతే. ఫస్ట్లో అయితే మనం ఇట్లా ఈపురపాలెం వెళ్ళి, ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కదా, ఈపురపాలెం లోపలికి వెళ్ళి ఆ తర్వాత మనం బీచ్కి వెళ్ళాల్సి ఉండేది. ఇప్పుడైతే డైరెక్ట్గా మనకేంటంటే హైవే అన్నది చాలా షార్ట్, రూట్ అన్నది చాలా షార్ట్ చేసింది. అంత మొదలైతే చాలా లాంగ్ అయ్యేది. ఇప్పుడైతే మనకి 4 or 5 km వరకు కలిసి వస్తుంది ఇట్లా హైవే వెళ్ళడం వల్ల. అది కాక మనకి టైం వేస్ట్ కాదు ట్రాఫిక్లో. రన్నింగ్స్ అవి ఏం లేకుండా డైరెక్ట్గా మనకైతే ఈ హైవే నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఓడ్రేవ్ బీచ్కి అయితే ఇటు వెళ్ళాలి. మనమైతే ఫస్ట్ రామాపురం బీచ్ కవర్ చేసుకొచ్చిన తర్వాత ఓడ్రేవ్ బీచ్కి అయితే వెళ్దాం. రామాపురం ఇటు వెళ్ళాల్సింది, రామాపురం బీచ్ ఇటు ఉంది. ఇంకా మనకి 4.2 km ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు నేచర్ అన్నది ఎంత బాగుందన్నది. క్లియర్గా వ్యూ అన్నది కానీ, క్లారిటీగా రోడ్ కానీ, గ్రీనరీ, మొత్తం నేచర్ అయితే సూపర్గా ఉంది. ఇలాంటప్పుడు కొంచెం స్లో అవ్వాలి, మీకు తెలియదు ఏం లేదు, కాకపోతే స్లో అయితే మంచిది. స్పీడ్ ఓవర్ క్రాస్ చేయాలని మటుకు చూడదంటే, ఎందుకంటే అటు నుంచి కూడా ఇంకోటి వస్తుంది మనకు తెలియకుండానే. సో దానికోసం ఏంటంటే కొంచెం స్లో అయితే మనకి బెటర్. రోడ్ అయితే సూపర్గా ఉంది, ఏకదమ్ నెంబర్ 1గా ఉంది. రూటు అయితే రూట్ అంత బాగుండేది కాదు, ఈ మధ్య మొత్తం బాగు చేసినట్టున్నారు. టూరిజం స్పాట్స్గా ఉన్నాయి కదా. చీరాల ఇంజనీరింగ్ కాలేజ్, సిసి చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. మనకి రామాపురం వెళ్ళే బీచ్ రూట్లో ఉంటుంది. ఫుల్గా గ్రీనరీలో బాగానే ఉంది. లోపలికి అయితే వెళ్ళలేదు. అంత ముందులో ఒకసారి వెళ్ళాను కానీ ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఏం వెళ్ళలేదు దాంట్లోకి. రామాపురం అయితే మనమైతే ఎంటర్ అయిపోయాం. ఇదే రామాపురం.
స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా హైట్ ఉన్నాయి, మన బండి తగులుతున్నాయి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి బొమ్మ పెద్దదైతే ఒకటి ఉంది. వచ్చేసాము, మనకైతే క్లియర్గా వ్యూ అన్నదైతే కనిపిస్తుంది. బీచ్ వ్యూ అన్నది, గాలి అయితే వచ్చేసింది. రామాపురం బీచ్ 0 km. మనమైతే ప్రస్తుతం రామాపురం బీచ్లోనే ఉన్నాం. బోట్స్ ఉన్నాయి, అన్ని బోట్స్ ఉన్నాయి ఇక్కడ. మీకైతే నేను సీ వ్యూ బోర్డ్ అయితే చూడొచ్చు. ప్రస్తుతానికైతే మనం రామాపురం బీచ్లో ఉన్నాం. సరౌండింగ్ అయితే ఇట్లా ఉంది, ఫుల్ బోట్స్తో ఉంది. ఫిషింగ్ వెళ్ళేటటువంటి బోట్స్ ఇక్కడ మీకు ఈ విధంగా ఉంది. చుట్టూరు చూసుకుంటే 360 degreesలో. ఇంకా మనం మీకైతే బీచ్ ఎట్లా ఉంది ఏంటన్నది అయితే చూపిస్తాను. ఇవన్నీ ఫిషింగ్ వెళ్ళేటటువంటి బోట్స్కి సంబంధించినటువంటి వలలు అవి ఉన్నాయి. ఇదిగోండి బీచ్ అయితే, ఇదిగోండి మీకు కనిపిస్తుంది చూడండి క్లియర్గా. బీచ్ అయితే బాగానే సూపర్ ఉంది. వ్యూ అయితే చూడొచ్చు మీరు ఎంత బాగుంది ఏంటన్నది మొత్తం క్లియర్గా. ప్రస్తుతానికైతే మనం అయితే రామాపురం బీచ్లో ఒక ఫోటో స్పాట్ ఉందంట, అక్కడికైతే వెళ్తున్నా. మీకు అది ఎక్కడ ఉంది ఏంటన్నది మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఫోటో స్పాట్ కోసం వెళ్తున్నా. మీకు ఇక్కడ దాకా రామాపురం బీచ్ దాకా ఎట్లా రావాలి ఏంటన్నది మీకు నేనైతే క్లియర్గా చూపించాను. మళ్ళీ ఇక్కడ నుంచి మీకు ఫోటో స్పాట్ మీకు డైరెక్ట్గా బీచ్లో నుంచి అయినా సరే వెళ్ళిపోవచ్చు. కాకపోతే మనకి బైక్ ఎందుకు దాన్ని డ్యామేజ్ చేయడం దాని మీద డిపెండ్ అయ్యి నేనైతే ఆన్ రోడ్ అయితే మీకు తీసుకెళ్తున్నాను. కారు వేసుకొచ్చినప్పుడు ఏంటంటే మీరు బై వాక్ వెళ్ళే పని లేకుండా ఇట్లా మీరు బైక్ కారో వేసుకొని ఇట్లా వెళ్ళిపోవచ్చు. అది ఎక్కడ ఉంది ఏంటన్నది కూడా మీకు నేను చూపిస్తాను, చూద్దురు. ఫోటో స్పాట్కి అయితే వెళ్తున్నాం. మనమైతే ఫోటో స్పాట్కి అయితే వచ్చేసాం. ఇదేను ఫోటో స్పాట్ అయితే. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి రైట్ సైడ్ మీకు చూపిస్తాను చూడండి హ్యాండ్, అది కూడా అదే ఫోటో స్పాట్. ఇక్కడ మనమైతే ప్రస్తుతానికైతే ఫోటో స్పాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇదే ఫోటో స్పాట్కి అయితే వచ్చాం. క్లియర్గా మీకు వ్యూ అని చూపిస్తాను చూడండి.
మొత్తం ఇదే వీడియో మీకు మొత్తం 360 డిగ్రీస్లో కూడా వస్తుంది, చూద్దరు. ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్గా దానికైతే రామాపురం బీచ్లో ఉన్నాం. చీరాల రామాపురం బీచ్ ఇది. ఇక్కడ మనకి ఫోటోషూట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా, అవి ఎక్కడ ఏంటనేది చూపించడమే ఈ వీడియోలో మీకు మెయిన్ కాన్సెప్ట్. ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే క్లియర్గా మీకు ఫోటోషూట్స్ ఎక్కడ తీసుకోవడానికి ఏం అవైలబిలిటీ ఉన్నాయి మీకు నేను క్లియర్గా చూపిస్తాను. దాంతోపాటు మీకు ఇదే వీడియో మీకు 360 డిగ్రీస్లో చుట్టూరు ఏముంది ఏంటన్నది మొత్తం మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా కూడా ఫోటో స్పాట్ అయితే మొత్తం క్లియర్గా ఇక్కడ చాలామంది మీకు ఫొటోస్ కూడా దిగుతున్నారు చూడండి. మీరు ఇదే ఫోటోషూట్కి సంబంధించిన స్పాట్. ఈ స్పాట్లోనే మనకేంటంటే ఎక్కువగా క్రౌడ్ అన్నది ఇక్కడ ఫొటోస్ దిగడానికి వస్తుంది. ఇది మనం వచ్చేసి ప్రస్తుతం రామాపురం బీచ్లో ఉన్నాం. ఇక్కడ మీరు బీచ్ అన్నది క్లియర్గా వ్యూ అన్నది చూడండి, మీకు క్లియర్గా చూపిస్తుంది. ఎక్కువగా ఫొటోస్ అన్నవి ఏంటంటే మనకి పోల్స్ మీద దిగుతూ ఉంటారు. ఇది మీకు క్లియర్గా ఎక్కడుంది ఏంటన్నది మొత్తం మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్, మీకు వీడియోలో ఎట్లా రావాలి ఏంటన్నది మొత్తం మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్. ప్రస్తుతానికైతే మనం రామాపురం బీచ్ నుంచి వాడ్రేవ్ బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇది ఫోటో స్పాట్ మీకు చూపించాను క్లియర్గా ఎట్లా ఉంది ఏంటన్నది మొత్తం. మెయిన్గా వచ్చేసి మనం వాడ్రేవ్ బీచ్కి వెళ్తున్నాం. డైరెక్ట్గా రామాపురం బీచ్ వచ్చిన తర్వాత కానీ లేకపోతే వాడ్రేవ్ బీచ్కి వచ్చిన తర్వాత డైరెక్ట్ రామాపురం బీచ్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు. క్లియర్గా మీకు ఈ రూట్ ఏంటంటే మనకి డైరెక్ట్గా రామాపురం బీచ్కి అయితే రామాపురం బీచ్కు ఫస్ట్ మనం వచ్చాం, మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. ఆ తర్వాత వాడ్రేవ్ బీచ్కి వెళ్తాం. మనకేంటంటే మనం ఈ బీచ్ ఒడ్డు నుంచి వెళ్ళిపోవచ్చు, కాకపోతే బండి సాల్ట్ వాటర్ డ్యామేజ్ అవుతుంది కదా, అటువంటి రిస్క్ అనేది చేయకుండా మనం ఏం చేస్తున్నాం అంటే బై రోడ్ అన్నది వెళ్తున్నాం. ఈ రోడ్ నుంచి ఏంటంటే మనకు డైరెక్ట్గా రామాపురం టు వాడ్రేవ్ మనకి ఎంత ఒక 3 or 5 కిలోమీటర్స్ ఉంది అంతే. ఎగ్జాక్ట్గా మనం గూగుల్ మ్యాప్ ప్రకారం చూసుకున్నట్లయితే 4.7 కిలోమీటర్స్ ఉంది రామాపురం టు వాడ్రేవ్ బీచ్ వరకు. ఇంకా మీకు నేను ఇదే వీడియో మీకు 360 డిగ్రీస్లో కూడా వస్తుంది. మీరు సరౌండింగ్లో ఎట్లా ఉంది ఏంటన్నది మొత్తం మీకు గ్రీనరీ అవి మొత్తం ఎట్లా ఉంది ఏంటన్నది మొత్తం చూపిస్తాను, అది కూడా చూద్దరు. దీంతోపాటు ఇక్కడైతే ఇప్పుడు మనం రామాపురం టు వాడ్రేవ్ బీచ్కి అయితే వెళ్తున్నాం. నార్మల్గా అయితే ఈ లాక్డౌన్ టైంలో నేనైతే ఎక్కువ వీడియోస్ ఏం చేయలేదు, సారీ. నెక్స్ట్ ఇప్పుడు లాక్డౌన్ అయితే ఫ్రీ అయిపోయింది. కాకపోతే ఏంటంటే మనకి మెయిన్ మైనస్ ఏంటంటే మనం వెళ్ళాలనుకున్న స్పాట్స్ ఏంటంటే మనకి లాక్డౌన్ ఫ్రీ అయిపోయినా సరే వెళ్ళడానికి లేకుండా మనకైతే హోల్డ్ అయి ఉన్నాయి ప్లేసెస్ అయితే, అంటే ఓపెన్ చేయలేదు. మనకి మంచి వ్యూస్, స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా హైట్ ఉన్నాయి, ఊరినే తగులుతున్నాయి కింద. గ్రౌండ్ ఫ్లోర్ తక్కువగా ఉంది కదా బైక్కి, అందువలన ఇక్కడ మీరు చూడొచ్చు రోడ్డు మనకి సీ పక్కన నుంచే ఉంది. ఇదిగోండి, గ్రౌండ్ క్లియరెన్స్ ఏమవుతుందంటే తక్కువగా ఉండడం వల్ల మన బండి అయితే ఈ స్పీడ్ బ్రేకర్స్ ఏమో హైట్ ఎక్కువగా వేస్తున్నారు, స్మూత్గా వేయకుండా కొంచెం హైట్గా వేయడం వల్ల ఏమవుతుందంటే మన బండికి కింద సైలెన్సర్ ఉంటుంది కదా దానికి టచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం వాడ్రేవ్కి వచ్చేసాం. ఇదిగోండి బోర్డు వాడ్రేవ్. ప్రస్తుతానికి అయితే వాడ్రేవ్లో ఉన్నాం. పెద్ద ఎక్కువ దూరం ఏం లేదు, బై వాక్ వచ్చినా సరే వచ్చేయచ్చు. యంగ్స్టర్స్ అయితే కుర్రాళ్ళు అయితే మటుకి రావచ్చు. మనకి ఇక్కడ ఏంటంటే మీరు ఏమైనా తినడానికి కానీ ఏమైనా కావాలన్నా సరే ఇక్కడ దొరుకుతుంది. అదే మనకి అక్కడైతే ఏం దొరకదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి వాడ్రేవ్ బీచ్ క్లియర్గా మీరైతే చూడొచ్చు. ప్రస్తుతం రామాపురం
బీచ్ నుంచి వాడ్రేవ్ బీచ్కి అయితే వచ్చాం. వాడ్రేవ్ బీచ్కి ఎట్లా రావాలి ఏంటన్నది మీకు చూపించాను. ఇప్పుడు మనం వాడ్రేవ్ బీచ్లో ఉన్నాం కదా. ఈ వాడ్రేవ్ బీచ్లో ఏంటంటే మనకి ఏమైనా ఫుడ్ కానీ ఏమైనా ఐస్ క్రీమ్స్ అవి కావాలంటే మనకి ఇక్కడ దగ్గరలో అవైలబిలిటీ ఉన్నాయి. అదే మనకి రామాపురం బీచ్లో వెళ్తే ఏంటంటే మనకి అంత ఫుడ్ తినడానికి కానీ అలాంటి ఏమీ అవైలబిలిటీ అయితే లేవు. ఇక్కడైతే మనకి ఫుడ్ కానీ నేచర్ సేమ్ ఇక్కడైతే మనకి మునగడానికి కానీ బాగానే ఉంటుంది. ఎక్కువగా ఫిషింగ్కి వాటికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ మీరు సీలో బోట్స్ అనేవి చూడొచ్చు. ఇక్కడ మీరు బోట్స్ ఫిషింగ్కి వెళ్ళేటటువంటి బోట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మీకు స్పైడ్స్, ఫుడ్, ఫిషెస్, రొయ్యలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనమైతే రిటర్న్ హోమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. నుంచి మనం వచ్చింది రామాపురం నుంచి, ఇటు నుంచి వెళ్తున్నాం అవుట్డోర్ డైరెక్ట్గా నేషనల్ హైవే లింక్ అవుతుంది. వాటర్ బీచ్ నుంచి అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం స్టార్ట్ అయిపోయాం డైరెక్ట్ ఇంటికి. ఇక్కడ ఫిష్ ఫ్రైస్ అవి ఏమైనా కావాలన్నా, ఈవెన్ కూల్ డ్రింక్స్ కావాలన్నా ఇక్కడ ఏంటంటే మనకి అవైలబుల్ ఉంటాయి. రూమ్స్ ఏమైనా కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఏం కావాలన్నా సరే ఏంటంటే ఇక్కడ వాడ్రేవ్ బీచ్లో ఏంటంటే మీ ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసుకొని రాకపోతే ఏమన్నా నూడిల్స్ అవి ఏమన్నా కావాలన్నా సరే మనకి ఏంటంటే వాడ్రేవ్ బీచ్లో దొరుకుతున్నాయి. అది రామాపురం బీచ్లో ఏంటంటే ఇంత ఎలవెన్సెస్ ఏం లేవు అక్కడ. జస్ట్ బీచ్ అయితే బాగానే ఉంది అక్కడ. ఫోటోషూట్స్కి వాటికైతే బాగుండిద్ది. మీరు షార్ట్స్ ఏమైనా కావాలన్నా సరే ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. మాస్క్స్ కానీ ఏమైనా సరే ఇక్కడ ఏంటంటే మనకి దొరుకుతాయి. ఇంకైతే ఇప్పటి నుంచి అయితే మీకు వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మెయిన్ మైనస్ ఏంటంటే మీరు మనకి ఏదైతే టూరిజం స్పాట్స్ ఉంటాయో అవన్నీ క్లోజ్లోనే ఉన్నాయి. జస్ట్ లాక్డౌన్ ఓపెన్ అయిందని చెబుతున్నారు కానీ టూరిజం స్పాట్స్ అన్నీ అయితే క్లోజ్లోనే ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ దగ్గరలో. మనకి కూల్ డ్రింక్స్ కానీ ఏం కావాలన్నా సరే ఇక్కడైతే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. డెంటల్ కాలేజ్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ. హైవేకి అయితే వచ్చేసాం, మీకు కనపడుతుంది. నెక్స్ట్ హైవేకి అయితే వెళ్ళిపోతున్నాం. స్ట్రైట్ వెళ్తే చీరాలలోకి ఎంటర్ అవుతాం మనం. ఇప్పుడైతే ఇది వచ్చేసి మన దిగుమర్రు రూట్. ఇదే రూట్ మనకి గుంటూరు కనెక్ట్ చేస్తుంది, విజయవాడ, హైదరాబాద్ అటు కనెక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఇది దిగుమర్రుకు వెళ్ళేటటువంటి రూట్. ఈ రూట్ అన్నది మనకి ఇందాక కన్స్ట్రక్షన్ జరుగుతుందని చూపించాను చూసారా, అదేంటంటే మనకి డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ రూట్ అన్నది దిగుమర్రు వరకు ఇది ఒకే లైన్ అన్నది చేస్తున్నారు, నేషనల్ హైవే అన్నది చేస్తున్నారు. మై హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చుందని అనుకుంటున్నాను. మీకు కానీ ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా సరే కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం బట్టి మర్చిపోబాకండి. ఇక్కడ మీకు 2 ways డివైడ్ అవుతాయి. మీకు ఇందాక నేను ప్రీవియస్ చెప్పాను, ఇక్కడ నుంచి ఏంటంటే మీరు డైరెక్ట్గా ఈ వైపు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలైతే ఈపురపాలెం, చీరాలకి కనెక్ట్ అవుతుంది ఆ రూట్ అన్నది. ఇటు రైట్ సైడ్ వెళ్తే ఏంటంటే మన దిగుమర్రు రూట్ అన్నది స్ట్రైట్. ఇక్కడ మీకు బోర్డులో కనిపిస్తుంది చూడండి క్లియర్గా. ఇదిగోండి అక్కడ బోర్డులో మీరు చూడొచ్చు.
ఇక్కడ మటుకి కొంచెం స్లోగా వెళ్ళండి, ఎక్కువ యాక్సిడెంట్స్ ఇక్కడే అవుతూ ఉంటాయి. కొంచెం స్లోగా వెళ్ళడమే బెటర్ ఇక్కడైతే మటుకి. మీకు ఈ హైవే మీద ఫ్యూల్ స్టేషన్ కావాలంటే ఇక్కడ ఉంది, అక్కడ బీచ్ దగ్గర నుంచి రావాలైతే ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి, బాపట్లకి మనకి వచ్చేసి 10 km ఉంది, మచిలీపట్నం వచ్చేసి 103, దిగమర్రు 194 km ఉంది.